కథా స్రవంతి. మనుషులుగా ఎదగాలి. కథానిక. రచన శ్రీ రఘునాథ్ గోళ్లపల్లి. వినిపిస్తున్నవారు పప్పు భోగారావు. ఒక పిరికివాడు ఓ శ్మశానం దాటాల్సొచ్చింది. ఎవరన్నా వచ్చే వరకు కొంచెంసేపు ఆగి, కొంచెం దూరంలో ఎవరో వస్తూ ఉంటే అతనితో కలిసి ధైర్యంగా శ్మశానం దాటేశాడు. ఇంతకీ ఆ రెండో వ్యక్తి కూడా వీడికన్నా పిరికివాడట. కాని కేవలం వాడికి వీడికి వాడు తోడున్నారు అనే ఒకే ఒక్క భరోసా వాళ్ళని శ్మశానం దాటేలా చేసింది. నిజ జీవితంలో కూడా మనిషికి కావాల్సింది అలాంటి భరోసానే. నేనున్నాను అనే భరోసా, ఒక మాట సాయం, ఏమీ కాదు నేను ఉన్నా అనే ఒక చిన్న మాట చెప్పి చూడు, మనిషికి ఎంత బలం వస్తుందో. ఆ బలంతో ఆ మనిషి ఏదైనా చేయగలడు. ఒకసారి ఒక ఆయన తన కారులో ఓ గ్రామానికి వెళ్తూ ఉంటే కారు దారిలో ఓ బురదగుంటలో దిగబడిపోయింది. సాయం కోసం చుట్టూ చూస్తే ఓ రైతు కనబడ్డాడు. పరిస్థితి చూసిన రైతు, ఉండండి, నా ఎద్దుతో కారును బయటికి లాగుదాం అని దగ్గరలోని తన పొలం నుంచి తన ముసలి ఎద్దును తోలుకొచ్చాడు. దాన్ని చూస్తూనే ఆ పెద్ద మనిషి నిరాశతో ఉసూరుమన్నాడు. రైతు ఎద్దుని కారు ముందు తాడుతో కట్టి, ఒరేయ్ రాజు, అంజీ, నంది, ఏంట్రా ఆలోచిస్తున్నారు? తినదంతా ఏమైంది? బండిని లాగండ్రా అని ఉత్సాహంగా అదిలించాడు. అంతే, రాజు ఆ కారుని ఒక్క ఊపుతో బయటికి లాగేసింది. పెద్దాయన ఆశ్చర్యంతో, సార్, ఉన్నది ఒక ఎద్దే కదా, మీరేంటి అన్ని ఎడ్లు ఉన్నట్లు అదిలించారు? దానికి ఆ రైతు, ఈ రాజు బక్కదే కాదండి, గుడ్డిది కూడా. అయితే తను కాక ఇంకా చాలా ఎడ్లున్నాయనే ధైర్యంతో తన బలాన్నంతా పెట్టింది. అంతే, పూర్తి నమ్మకంతో చేస్తే ఎంత కష్టమైన పనైనా తేలిగ్గా చేయొచ్చు. రైతు తెలివికి, సమయస్ఫూర్తికి ఆ నగరవాసి తలమునకలయ్యాడు. పూర్వం 10 మంది పిల్లల్ని కని కూడా ఎంతో ధైర్యంతో పెంచి పోషించేవారంటే అలాంటి ధైర్యమే కారణం. ఉమ్మడి కుటుంబాలలో మేమున్నాం అనే భరోసా కారణం. కాని ఈ రోజుల్లో ఒక్క పిల్లోడో చాలరా దేవుడా అనుకోవటానికి కారణం మేమున్నాం చూసుకోవటానికి అనే భరోసా ఇచ్చే మనుషులు, బంధువులు మన చుట్టూ లేకపోవటమే. కష్టంలో మనిషికి నేనున్నా అనే భరోసా ఇవ్వండి. అది కుదరకపోతే కనీసం ఒక మాట సాయం చెయ్యండి. ఎందుకంటే మనిషికి మనిషి భరోసా కాబట్టి. మనలో ఒకరికి ఒకరు ఐక్యత ముఖ్యం. ప్రతి ఒక్కరి కథ చివరికి కంచికే చేరుతుంది. ఈలోపున మనం మనుషులుగా ఎదగాలి. మీరింతవరకు మనుషులుగా ఎదగాలి కథానిక విన్నారు. రచన శ్రీ రఘునాథ్ గోళ్లపల్లి. వినిపించిన వారు పప్పు భోగారావు. కూర్పు పప్పు వరుణ్. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి.